నమస్తే అండి. వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇవాళ నేను చర్లపల్లి రైల్వే స్టేషన్‌కొచ్చానండి. కొత్తగా ఓపెనింగ్ చేశారు. సో, ఎలా ఉందని చూద్దామనొచ్చాను. ఇదంతా ఇప్పుడు నేను మెయిన్ టెర్మినల్ సైడ్ నిలబడున్నాను. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. చూస్తున్నారు గదా! చాలా పెద్దగా ఉంటుంది పార్కింగు. మెయిన్ టెర్మినల్ కాడ ఫ్రంట్ సైడ్ ఇది. నేను నిలబడింది. అక్కడ వరకుందండి. ఆ వాటర్ ట్యాంక్ చూసారా? అక్కడి వరకుంది పార్కింగు. ఇటు సైడేమో బైక్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఇచ్చారండి. ఇటు సైడు చూస్తున్నారు గదా! ఇదంతా బైక్ పార్కింగ్ అండి. ఇవాళ ఓపెనింగ్ గదా! ఇంకా చాలా మందొచ్చి సెల్ఫీలు, ఫోటోలు దిగేసి ఎళ్తున్నారు. ఇదొచ్చేసి గోడౌన్ అండి. చాలా పెద్ద స్టేషనే కట్టారండి. చూస్తున్నారు గదా! చాలా పెద్దది కట్టారు. ఇది 2018లో స్టార్ట్ చేశారు. ఆల్‌మోస్ట్ 6½ ఇయర్స్ అయింది. టెర్మినల్ మొత్తం వచ్చేసి 38 ఎకర్స్ అండి ఇదంతా. మొత్తం ప్లాట్‌ఫార్మ్‌లు ఒక 9 ఉంటాయండి ఇక్కడ ఈ స్టేషన్‌లో. ఇది గూడా మెయిన్ టెర్మినల్ ఫ్రంట్ సైడ్ అండి పార్కింగ్ ఏరియా. ఇంతకుముందు చూపించాను కదా! ఇది ఇంకొక సైడ్ అండి. టెర్మినల్ ఇంకొక సైడ్ నిలబడి చూపిస్తున్నాను వ్యూ ఎలా ఉందని. చూడండి. డిజైన్ అంతా ఎలా ఉంది చూడండి. ఇవాళ ఓపెనింగ్ అండి. అందుకే మినిస్టర్‌లు అందరొచ్చారు. కాంగ్రెస్ తరఫు నుంచి, బీజేపీ తరఫు నుంచి అందరు మినిస్టర్‌లొచ్చారు. ఇది బుకింగ్ ఆఫీస్ అండి. టెర్మినల్ కింద ఉంటుంది. ఇదంతా డిజైన్ చూసారు కదండీ! డిజైన్ ఎంత బావుందో. సో, అందులోంచి లైట్‌లొస్తా ఉంటాయి. షైన్ అయితా ఉంటాయి. నైట్ అప్పుడైతే చాలా బావుంటుందండి చూడటానికి వ్యూ. లైట్స్ అన్నీ కలర్స్ మారుతా ఉంటాయి. ఇది అండి ఎంట్రన్స్. చూసారు గదా! ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికెళ్తున్నాము. లోపల ఇలా ఉంటుందండి వ్యూ మొత్తము. మనకి ఎంట్రీలో ఈ హ్యాండ్ డిజైన్ ఉంటుంది. ఇటు పక్కనొచ్చేసి ఎగ్జిట్ అండి ఇది. మొత్తం
నిర్మాణం ఖర్చు వచ్చేసి 430 crores అండి. అండ్ 2018లో స్టార్ట్ చేశారు. ఇది లోపల డెకరేషన్ అండి. ఇదంతా లైట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా ప్లాట్ఫామ్ మీదకి. ఇది టికెట్ కౌంటర్ అండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి. చూస్తున్నారు కదా, మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఎవరు ఎటువైపు వెళ్ళాలని మొత్తం ఇక్కడ రాస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే స్లీపింగ్ పాడ్స్ అని ఉంటాయి పనుకోవడానికి. ये फर्स्ट मेड इन इंडिया प्रोडक्ट है स्लीपिंग पॉड्स। इसके अंदर आपके एसी वेंट्स लगे हुए हैं, एक फ्रेश एयर का है और एक नेचुरल एसी एयर के लिए। दूसरा आपका टच पैनल है जिसके अंदर लाइट का पूरा सेटिंग है, सी टाइप चार्जिंग पॉइंट है, यूएसबी चार्जिंग पॉइंट है, आपका यूनिवर्सल चार्जिंग पॉइंट है, आपका मल्टीपल मूड लाइटिंग सेटअप है, अंदर मिरर है, आपका सेफ्टी के लिए फायर अलार्म, फायर एक्सटिंग्विशर वो लगा हुआ है, कंफर्टेबल मैट्रेस वो इसके अंदर इंक्लूड है और ये पूरा सेंट्रलाइज एसी रहेगा। चार्जेस कैसे है इसका? चार्जेस 200 फॉर 1 hour, 400 फॉर 6 hours, 800 फॉर 12 hours and 1200 फॉर 24 hours। थैंक यू। ओके। ఇప్పుడు నేను 7th ప్లాట్ఫామ్ మీద ఉన్నానండి. ఇక్కడ నుంచి కనీసం ఒక 25 ట్రైన్స్ స్టార్ట్ అవుతాయండి. ప్లస్ 2 MMTS కూడా స్టార్ట్ అవుతాయి.
అది 8, 9 ఇటు 6, 5, 4, 3, 2, 1 అటువైపు వెళ్ళాలి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ. ఇంకా లేదంటే చాలామంది అటు సికింద్రాబాద్‌కైనా వెళ్తారు, కాచిగూడకైనా వెళ్తారు, లేదా నాంపల్లికైనా వెళ్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెన్నపల్లి, ఈసీఎల్ ఇటు సైడు నాగారం, గట్కేసర ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికైతే ఇంకా లాంగ్ జర్నీ చేయాల్సింది ఉండదు స్టేషన్‌కి వెళ్ళడానికి. సో ఇక్కడ దగ్గరలోనే వచ్చి ఈ టెర్మినల్‌కి వచ్చి ఎక్కేస్తారు. సో వాళ్ళందరికీ ఇంకా టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ జర్నీ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఈ స్టేషన్ దగ్గరలో మంచిగా భూముల రేట్లు బాగా డిమాండ్ ఉంటుందండి. మంచిగా భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి. సో ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళకి మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా జరుగుతుంది. బ్యాక్ సైడ్ కౌంటర్ ఇది. ఇది టెర్మినల్ కట్టక ముందు ఇలా ఉండేది. ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకునేవాళ్ళు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఎగ్జిట్ అండి. ఇది చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి వస్తున్నా. ఇలా ఓపెనింగ్ అంటే 100 yearsకి రైల్వే స్టేషన్, ఈ యొక్క కొత్త రైల్వే స్టేషన్ ఓపెనింగ్ అవుతుంది, ఇనాగ్రేషన్ అవుతుంది, ఓపెనింగ్ అవుతుంది అంటే వస్తాను. ఆడికెళ్ళి ఇక్కడికి ఒక 12 kilometers ఉన్నది. కానీ చూస్తే మాత్రం అన్బిలీవబుల్ ఉన్నది, సూపర్ ఉన్నది. బై ఫ్యూచర్ ప్లాన్తో మంచిగా చేశారు. చాలా పెద్దగా ఉన్నది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చెప్పలేను, మనం అసలు మాటల్లో వర్ణించలేము. ఏ రైల్వే స్టేషన్ అట్లా లేదు. ఇప్పుడు ఉన్న 3 రైల్వే స్టేషన్ల కన్నా ఇది పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ కన్నా ఇంకా ఇది పెద్దగా రైల్వే పెద్దగా ఉంది. రైల్వే స్టేషన్ ప్రీమిసెస్ ఎక్కువ ఉన్నది, చాలా లైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, సూపర్ ఉన్నది. నీట్ అండ్ క్లీన్ గా ఉంది అంటారు. నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే మాత్రం సూపర్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ కి మించిన రైల్వే స్టేషన్ ఏది లేదనిపిస్తుంది చూస్తుంటే మాత్రం. మీరు ఉండేది ఎక్కడి నుంచి వస్తారు? నేను సికింద్రాబాద్లో ఉంటా. ఇవాళ ఓపెనింగ్ అంటే ఇక్కడికి వచ్చాను. మా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ, చూద్దాం దా అంటే సరే ఓపెనింగ్ అంటే ఒకసారి చూద్దాం అంటే వచ్చినా నేను. ఇతను మా ఫ్రెండ్ శ్రీనివాస్. మాది ఇక్కడనే అండి, 1.5 kilometers ఉంటుంది. కొత్తగా వచ్చాము ఇక్కడ. ఇక్కడ నుండి మాకు పర్వాలేదు, చాలా దగ్గర ఉన్నది, చాలా మంచిగా ఉన్నది ఇది. కానీ ఏంటంటే కొంచెము అవుట్స్కట్ వాళ్ళకి ఇక్కడ రానికి కొంచెం ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ కానీ, క్యాబ్ ఫెసిలిటీ కానీ అవన్నీ ఉంటే ఇంకా చాలా మంచిగా డెవలప్ అయిపోతుంది. కానీ సూపర్ ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్లు ఇది అప్డేటెడ్గా ఉన్నది, చాలా బాగున్నది. కానీ దీన్ని మెయింటైన్ చేయాలి. ఇట్లనే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు చుట్టుపక్కల కూడా ఇప్పుడు మాకంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ దిక్కేనైనా మా ఇల్లు, మా వెంచర్లు, మావన్నీ కొంచెం డెవలప్ అవుతాయి. ఎందుకంటే ల్యాండ్ రేటు అవన్నీ పెరుగుతాయి. ఇక్కడ మంచిగానే ఉన్నది, ఇక్కడనైతే చాలా బాగున్నది. ఇంతకుముందు ఈ స్టేషన్ రెడీ కాకముందు మీరు ఎక్కడ ఎక్కేవాళ్ళు? స్టేషన్లోకి ఎక్కే మేము సికింద్రాబాద్, నాంపల్లి, అక్కడనే కాచిగూడ, అక్కడ అంత దూరం వెళ్తారా? వెళ్ళాలి కదా, లేకపోతే ఏం చేస్తాం. మనకి ఇక్కడ దగ్గరలో గట్కేస్తారా, చెన్నపల్లి ఉంది, ఇక్కడ ఆగవా? అక్కడ మంచి మాకు ఇటు, ఎందుకంటే అక్కడ అవుట్స్కట్ లెక్క కనబడుతుంది. ఇక్కడ పోతుంటేనేమో మనకు ఏదో సిటీలోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది ఇక్కడనే. ఓకే, అక్కడైతే అన్ని ట్రైన్స్ ఆగుతాయి. అన్ని ట్రైన్స్ ఆగుతాయి. ఇప్పుడు అక్కడ ఏమైనా ఆగుతున్నాయో తెలియదు. ఇప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు, అరే బుక్ చేయాలంటే బుక్ చేస్తాడు. మాకు టైమింగ్కి ఎవరైనా అనుకూలంగా వస్తారు మమ్మల్ని పికప్ చేసుకోనికి. అక్కడ పోతే ఎవరు వస్తారు? గట్కేస్తారు, అవన్నీ ఎవరు రారు. ఇప్పుడు ఈ స్టేషన్ రెడీ అయినాక ఇక్కడ అన్ని ఆగుతాయి అంటున్నారు. అవుతే చాలా మంచిది. పబ్లిక్ అయితే చాలా ఎట్లాంటి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంత పెద్ద రైల్వే స్టేషన్కి మళ్ళీ ప్లస్ పాయింట్కి ప్లేస్ ఉన్నది, మనకు కన్వీనియంట్ ఉంది. ఇంకోటి ఏంది, మనకు ఫెసిలిటీస్ పబ్లిక్ ఇచ్చిర్రు అనుకో, ఇక డెవలప్మెంట్ ఆగదు. ఇక అంత మంచిగా ట్రాఫిక్ ఫుల్ సికింద్రాబాద్, ఇక్కడ ట్రాఫిక్ మంచిగా ఉన్నది.
అంటే అంత లేదు, ఏమో ఫ్యూచర్ చెప్పలేము కానీ మనం ఇక్కడైతే చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు హ్యాపీ అయితే ఇంటి దగ్గరనే వచ్చింది స్టేషన్. అరే చాలా హ్యాపీ సార్, మాకు 1.5 కిలోమీటర్స్కి. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా రావాలంటే కాచిగూడలో దిగి రావాల్సి వస్తుండే, ఇప్పుడు అట్లా కాదు, దిగి నడుచుకుంటూ రావచ్చు ఇప్పుడు మా ఇంటికి. హ్యాపీగా వాకబుల్ డిస్టెన్స్ ఉన్నది. మీకు క్యాబ్ ఆటో సర్వీస్ ఉన్నాయా మరి ఇక్కడ? ఏమో ఇప్పుడైతే మాకు అంతా కనబడలేవు, మేము అంత వెళ్ళి వచ్చినాం కదా, క్యాబ్స్ అయితే కనబడలేదు. ఇగో ఫ్యూచర్ అయితే ఆగదు కదా, ఇగో ఎప్పుడు క్యాబ్స్ వాళ్ళు కంపల్సరీ బుక్ చేసుకుంటే రావాల్సి వస్తుంది ఇక్కడ దాకా, ఆగరు కదా. సో ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి మేబీ రావచ్చు ఆటో క్యాబ్స్ అన్ని. కంపల్సరీ వస్తాయి, డెవలప్మెంట్ అయిందంటే ఎవరైనా ఆగరు. థ్యాంక్ యూ అన్న. ఒకసారి మీ పేర్లు చెప్తారు, ఇద్దరు దగ్గర పెట్టుకోరా. కిరణ్ కుమార్ అండి. మీ పేరు చెప్పారన్న? ప్రవీణ్ కుమార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్.